ఉందిరా. ఇక్కడ ఉండాలి కదా. ఏంటి వెతుకుతున్నావు? కాన్ఫరెన్స్ కి టైం అయిపోతుంది. డిజైన్ కనిపించట్లేదు. సిస్టమ్ లో డేటా అంతా రికలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. లేదే, డేటా డిలీట్ అయిపోయింది. ఇదంతా ఎవరు కావాలని చేశారు. ఏంటంటే డెమో కొట్టేహరా? ఎందుకు? ఇప్పుడు డిజైన్ ఎందుకు చేయలేదని కోపంతో తన మీద అరుస్తాను. తను భయంతో జడుస్తుంది, బాధతో ఏడుస్తుంది. ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటాను, ఆ టైం ని యూజ్ చేసుకుంటాను రా. ఇది నా డెమో. ఇది నాడేమో అండి. ఎవరో కష్టపడి చేసిన పనిని కొట్టేయడం కాదు. కొట్టేయటం ఏంటి? ఇన్ని రోజులు నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. He is Mr. Ramki, our senior designer. హాయ్. హాయ్ సార్, ప్లెజర్ మీటింగ్ యూ. షీఈ్ మిస్ శృతి, అవర్ స్ట్రక్చర్ డిజైనర్, వెరీ టాలెంటెడ్. హాయ్ చెప్పు. హలో సార్. హలో. శృతి గారు, ముందు మీ డెమో చూపించండి. ఎక్సలెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా డిజైన్ చేశారు. Thank you. మిస్టర్ రామ్కి గారు, మీరు చేసిన ఆ అత్యద్భుతమైన డిజైన్ ఒకసారి చూపించండి. ఓకే, యూ హ్యావ్ అనదర్ వన్. గో అహెడ్. ఏమిటయ్యా డిజైన్ చూపించమంటే మొహాలు చూస్తావేంటి? చూపించు. సార్ యాక్చువల్లీ సార్, నేను ఆ డిజైన్ రెడీ చేయలేదు సార్. డిజైన్ రెడీ చేయలేదా? సారీ సార్. అంటే నువ్వు సారీ చెప్పేస్తే పోయిన కంపెనీ పరువు తిరిగి వస్తుందా? అప్పటికి నేను సెన్సిబుల్ గా ఆలోచించాను కాబట్టి శృతికి పలపగించాను. నిన్ను నమ్ముకుంటే కంపెనీ పరిస్థితి ఏమేది? ఊహించుకుంటే గుండె తరుక్కుపోతుంది డాడీ. అప్పటికి మా వాడు చెబుతూనే ఉన్నాడయ్యా, నువ్వెందుకు పనికిరాని వాడవని. ఈ కంపెనీలోనే కాదు, ఈ కాంపౌండ్ అడుగు పెట్టినా నువ్వే కంపెనీలో జాయిన్ కాకుండా చేస్తాను. ఇంకా చూస్తావే, వెళ్ళు. Get out. మీకో విషయం చెప్పాలి మేడం. మీ బ్యాగ్ లోంచి డెమో కుట్టేసింది మన బాస్ సందీపేనండి. మిమ్మల్ని ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలని అలా చేసాడండి. ఎప్పుడు డబ్బులు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. కానీ ఈ రోజు అనవసరంగా రామ్కి అందరూ అనరాని మాటలు అంటుంటే వినలేక నిజం చెప్తున్నాను. ₹1,00,000 శాలరీ తీసుకునేవాడు ఈవేళ 25,000కే పని చేస్తున్నా. చెయ్యిని తప్పుగా అందరి ముందు తలంచుకుని నిలబడినా అది కేవలం మీ ప్రేమ కోసమేనండి. Well done, Shruti. Well done. What a presentation here. Demo పగిలిపోయింది. We have to celebrate this moment. Let's go to a pub or నా హబ్కి వెళ్దామా? ఇప్పుడిప్పుడే రా అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు. ఒక అమ్మాయి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే పరి తెగించిందని కాదు, ఎన్నో బాధ్యతలతో వచ్చిందని. చరిత్రలో మగాడి విజయం వెనకాలే కాదు, వినాశనం వెనకాల కూడా ఆడదే ఉంది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే ముందు మీ అమ్మ ఒడిలో ఆడుకున్నాననే విషయం మర్చిపోకు. ఉంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలంటి నడుమొంపుల్లో నిన్నే తిప్పింది. అమ్మో వచ్చింది నీ బొమ్మ, వాళ్ళు చూపుకోమ్మో. ఆ డెమో మీదే అని ఎందుకు చెప్పలేదు? ఒక్కోసారి మనం గెలవటం కన్నా మనం ఇష్టపడే వాళ్ళని గెలిపించడంలోనే ఆనందం ఉంటుంది. నిన్ను మొదటిసారి గుడిలో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. మరి నేను గుడిలో కనిపించకపోయి ఉంటే? నేను గుడికి ఎందుకు వస్తున్నానో ఆ దేవుడికి ఇంకా అర్థం కాలేదనుకునేవాడిని. ఆఫీస్ లో కలగకపోయి ఉంటే? ప్రతి శనివారం నేనే గుడికి వచ్చేవాడిని. నీకు నాకు ఏ విషయంలోనూ సింక్ అవ్వదు. నాకు బద్ధకం ఎక్కువ, లేటుగా లేస్తాను. నువ్వు లేచేసరికల్లా బెడ్ కాఫీతో నేను రెడీగా ఉంటా. నేను పడుకునేటప్పుడు పైన కాలు వేస్తాను. ఆ రాత్రికి అదే నాకు బోనస్ అనుకుంటా. నాకు వంట చేయడం రాదు. మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటా. నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకుంటా. నీకు ఇంట్లో చెప్పే ధైర్యం ఉందా? రేపే మీ ఊరెళ్ళి మీ వాళ్ళకి చెప్పేస్తా. తాళం వేస్తుంటే పక్కింటి వాళ్ళకి చెప్పేస్తా. నేను అంటుంది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. అమ్మాయి పేరు శృతి, చదువులో సరస్వతి, గుణంలో గుణవతి. ఏపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేస్తుంది.
నాకు అప్పుడే పెళ్ళింది శాస్త్రి గారు. మీరు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే కొన్ని రోజులు పోయాక మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుంది. 6 ప్యాక్ ఉన్న కుర్రాలకే సంబంధాలు తేలేకపోతున్నాను. సింగిల్ ప్యాక్ ఉన్న మీకు ఏ సంబంధం తేను? ఇంతకీ మా ఇంట్లో సంబంధం ఉందని మీకెవరు చెప్పారండి? కోడి పిల్లని తనిఖీలు పొమ్మని గెద్దకెవరని చెప్పాలా? మీరు ఊ అనండి, చిటికీలో సెట్ చేసేస్తాను. ఒకసారి లేవండి. నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనమని మీకు చెప్పడానికి భయమేసి అమ్మతో చెప్పించాను. నాన్న ఎక్స్కర్షన్ వెళ్ళడానికి లక్కీతో చెప్పించాను. మీతో నా లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పడానికి భయపడే ఇంతో ఇండైరెక్ట్ గా ఓపెన్ చేయించాను. ఆగండి, నువ్వు డైలాగ్ కొట్టడం, మీ నాన్న నన్ను కొట్టడం, ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. నాకు నచ్చదండి. నాన్న నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. మరి అదే నా మాట మీ ఓడి మాట విన్నారనుకోండి, ఆ అమ్మాయితో పెళ్లికి పొడబాట ఏం చేస్తాను. ఛీ! ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా? సిగ్గులేదు? ముందు దాన్ని పెళ్లి చేసి తర్వాత నువ్వు చేసుకో. చూడండి నాన్న, ప్రాబ్లం వాడిది, సొల్యూషన్ నీది. మధ్యలో నన్ను లాకండి. నాన్నోయ్ అది పెళ్లి చేసుకోదంట, నేను చేసేసుకుంటా. చిన్నప్పుడు అది అన్నం తినంటే వదిలేసామా? దాని పెళ్ళైన తర్వాత నీ పెళ్లి. నాన్న, అమ్మ మాటే నా మాట. ఏమండే మీ అమ్మాయి ఎక్కడ ఉందండి? నాకు తెలుసు. ముందు దాన్ని పెళ్లి చేయి, తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. నాన్న అబ్బో పౌరుషం గెలవడండి. మాస్టర్ కత్తి లాంటి కుర్రోళ్ళ మన దగ్గర బోర్డు మంది అండి. చెల్లెలు నేను సెట్ చేస్తాగా. సెట్ అవుద్దంటారా? మై హూనా అమ్మా తను నాకు నచ్చిందమ్మా. నచ్చిందంట. Congrats. నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్ళయ్యాక ఇలా గొట్టాలాంటి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే నాకు కుదరదు. అన్నట్టు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు. మేము కొనిస్తాంలేండి. కరెంటు బిల్లు కూడా నువ్వే కడతావా? పొద్దున్నే లేచి చక్కగా నా కాళ్ళకి దండం పెట్టాలి. రాత్రి అయ్యేటప్పటికి నా కాళ్ళు పట్టాలి. అలాగే అత్తయ్య, ముందు ఆశీర్వదించండి. మీరేం చెప్తే అదే చేస్తాను. జాగ్రత్త పెట్టి వంట చేయాలా? బట్టలు ఉతకాలా? ముందు నిన్ను ఉతుకుతాను. శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేద్దామండి? మీరేం టెన్షన్ పడకండి. లేడీస్ అన్నాక బోల్డ్ ఇగోస్ ఉంటాయి. అయినా ఇది స్టార్టింగ్ మ్యాచ్ కదా, మన దగ్గర బోల్డ్ మ్యాచ్లు ఉన్నాయి. దింపేద్దాం. కుర్రోడు స్ట్రాంగ్ గా ఉన్నాడండి. మాదాపూర్ లో 2 జిమ్ములు కూడా ఉన్నాయి. మరి కొన్నాళ్ళు డేటింగ్ చేద్దాం. నాకు నచ్చితేనే పెళ్లి, లేకపోతే డేటింగ్కి వెళ్దామా? చెప్పరా? అదేంటండి బాబు, గానుగులో తెలగకుండా దొక్కినట్టు తొక్కేస్తుంది. శాస్త్రి గారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మీరు కూల్ గా ఉండండి. మన దగ్గర బోల్డ్ కత్తులు ఉన్నాయి. ఇంకో కత్తి దించేద్దాం. దించేయండి. లక్కీ ఐఎమ్ విక్కీ. నన్ను చేసుకోవటం నిజంగా నీకు చాలా లక్కీ. ఈ డ్రెస్ లో యు ఆర్ సో క్యూట్. ఈ విక్కీ లక్కీతో పర్సనల్ గా మాట్లాడాలి. నో నెవర్. వద్దు. వాట్ ఏ సిల్లీ ఫ్యామిలీ. నేను మీ అమ్మాయిని ఏం చేయనండి, జస్ట్ మాట్లాడతానంతే. వీడేం చేస్తాడో అని కాదు, అదేం చేస్తుందని నా టెన్షన్. రండి. ఎస్, నా ఉద్దేశంలో ఆడది కంప్యూటర్ రెండు ఒకటే. కంప్యూటర్ ని కీబోర్డ్ తో ఆడుకుంటాం, మరి ఆడదాన్ని ఇక డ్రైవర్ ఎవరు బాబు? కార్ తిప్పెట్టుకోండి. డోర్ డెలివరీ అంటే డోర్ తో పాటు డెలివరీ అవటం అని ఇప్పుడే అర్థమైందండి. శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి, చచ్చి మీ కడుపును పుడతాను. అక్కర్లేదు, నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సగ్గనాగిపోద్ది. రేయ్, అసలు ముందు నిన్ను కొట్టాలరా? మీ ఎమోషనల్ సౌండింగ్ చూస్తుంటే మీ మనసులో ఎవరో ఉన్నారు. ముందు అది కనుక్కోండి. ఎక్కడొద్దు. మీ ఫ్యామిలీ ఎమోషన్ తీర్చుకోవడానికి నాకు ఎవరలే దొరికాయా? ముందు అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారు కనుక్కోండి. శాస్త్రి గారు దీనికి మ్యాచ్ సెట్ అవ్వక మీకు పిచ్చెక్కినట్టుంది. ఇది ప్రేమిష్టం ఏంటి? నేను లవ్ చేశాను. నువ్వు లవ్ చేసావా? నీ కాదలి క్రియ. ఆర్ యు ఇన్ లవ్? ఎవరెతను? ఎక్కడ ఉంటాడమ్మా? అక్కడి నుంచి చెప్పవే. ఎక్కడపోయినా నా స్టోరీ అక్కడే ఆగిపోయింది. ఆగిపోయిందా? అయిపోయిందా? అంటే నీది వన్ సైడ్ లవ్ స్టోరీయా? అనుకున్నా సాఫీగా సాగిపోతున్నా నా లవ్ స్టోరీకి ఇంకా స్పీడ్ బ్రేకర్ పడలేదేంటా అని. స్పీడ్ బ్రేకర్ అంటే పెద్ద ఊపే తవ్వేశావు కదా. నువ్వు ఉండరా. సర్లే అమ్మా, నీలాంటి దానివే లవ్ చేశాక అతను మాత్రం లవ్ చేయక చేస్తాడా? వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పేమ్మా. నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, అతను కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడని తెలిసాక పెళ్లి చెప్తాను. మీ ఇద్దరికి మనస్ఫూర్తులు అయ్యేసరికి నాకు షష్టి పూర్తి అయిపోతుంది. అయినా నిన్నుగా ఇష్టపడాలంటే ఏ బ్రూస్లీనో మైక్ టెస్నో తీసుకురావాలి. మామూలు మనిషి అయితే సరిపోడు. వాడు ఎక్కడుంటాడో చెప్పు. అదే బావగారు ఎక్కడున్నారో చెప్తే నీకు సంబంధం లేకుండా నేను వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నా వస్తాను. అర్జెంట్ గా రమ్మన్నావని అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా వచ్చాను. అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని. ఇంట్లో కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది.
కొంపలు ములిగే మ్యాటర్ కొంపలో డిస్కస్ చేయడం ఎందుకని. ఎవరి కొంప మునిగింది ఇంతకీ? బావింటికి వెళ్ళావా లేదా? ఎవరు కావాలండి? హర్షవర్ధన్ ని కలవాలి. కుదరదు. ఏ ఊరెళ్ళారండి. ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళారా? కాదండి, పెళ్లికి వెళ్ళారు. ఎవరి పెళ్లికి? ఆయన పెళ్లికే. ఏంటి హర్ష పెళ్ళా? 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 ఈ మాట విని నువ్వు ఎంత బాధపడతావు నాకు తెలుసు, కానీ తప్పదు, భరించాలి. జరిగిందంతా ఓ పేడకల్లా అనుకుని మర్చిపో. ఓ, ఏం రియాక్షన్ లేదు? లక్కీ ప్లీజ్ ఏడవద్దు. ఏడ్చావు. నేనెందుకు ఏడవాలరా? అదేమన్నా నా హాబీనా? ఆహా లక్కీ, లవ్ చేసిన వాడికి పెళ్ళని తెలిసి ఎక్కెక్కి ఏడుస్తావేమోనని 6 డజన్ ఖర్చులు కూడా తెచ్చాను. కానీ నీ గుండె ధైర్యం చూస్తుంటే నీకు సాల్వా కప్పి సన్మానం చేయాలనిపిస్తుంది. నాకెందుకురా ఆ సన్మానం? నీకే చేయాలి. ఏ ఆ న్యూస్ మోసుకొచ్చినందుక? కాదు, హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తున్నందుకు. ఉసే ఈ టైంలో కామెడీలేంటే? దీంట్లో కామెడీ ఉంది. నేను సీరియస్ గానే చెప్తున్నాను. హర్షం తీసుకొచ్చి నాతో పెళ్లి చెయ్యి. అబ్బా 15 రోజుల్లో వాడి పెళ్ళే. నేను అదే అంటున్నా, పెళ్లికి ఇంకా 15 రోజులు టైం ఉంది. నీళ్లు రాని కొలాయి కింద బిందు పెట్టి యూస్ ఏంటంట? బిందె ఖాళీగానే ఉన్నప్పుడు కొళాయి కింద పెడితే వచ్చే లాస్ ఏంటంట? నిన్ను యాదవ లాజిక్ లాపు. అయినా ఇన్ని కవర్లు చెప్పేదానివి ఇప్పటి వరకు హర్ష గారితో మాట్లాడకుండా ఎందుకున్నావు? ఆ, అప్పుడు మాట్లాడడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు ఒప్పిస్తానికి టైం సరిపోదే. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? ఎందుకురా టెన్షన్ పడతావు? వాడు పెళ్లి పేటలు ఎక్కే లోపు పట్టుకొచ్చేసాయి. పీటల దగ్గర ఆగిపోయి పెళ్లి కాదది, పీకలు తెగిపోయి పెళ్లి. అసలు ఆ హర్ష ఎక్కడున్నాడో తెలుసా? లేడీ పరిగెడుతుంది ప్రాణాలు కాపాడుకోటానికి, పులి పరిగెడుతుంది ఆకలి తీర్చుకోటానికి. ఆయన పేరు సూర్యప్రతాప్. ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు, ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు. హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్నే. నా అల్లుడు. వాళ్ళతో పెట్టుకుంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది, పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశానం అవుతుంది. నా మాట విని వాడిని మర్చిపోవే. మర్చిపోతాను. నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా? నీకేమన్నా పిచ్చా? మా ఇద్దరిది 2 సైడ్ లవ్వే, నీది 1 సైడ్ లవ్. ఏరా, నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా? ముందు నీ లవ్ కూడా 1 సైడే కదా. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా 1 సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది. ప్రాక్టికల్ గా ఆలోచించవే. ఎలా ఆలోచించినా వాడు నేను పెళ్లి చేసుకోడు. నా మాట విని వాడిని మర్చిపోవే ప్లీజ్. మర్చిపోయే సమస్య లేదు. హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు. ఇది నా మాట. నా పెళ్ళైతే కానీ నీ పెళ్లి అవ్వదు. ఇది నా అన్నమాట. ఓసుని, సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు. అదన్నమాట. ఉసే బొమ్మాలి, షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే. చూడరా, చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లన్ని పెట్టి పుల్లేసిన చూడు ఎలా తింటుందో. రాయ్, పుల్లగా ఏం లేదురా, తీగానే ఉంది. సమస్యను సరైన మూడు ఆలోచిస్తే హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు రే. ఏదో చెప్పరా బాబు, నాకు టీ చెప్పరా. టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడటానికి నేను ఏమన్నా టీవీ అంకర్నా? నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా? దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు. బాగుందయ్యా నీ ఆత్మఘోష. నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది. తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ? సొల్యూషన్ నా దగ్గర ఉంది. బాబా నువ్వేంటి ఇక్కడ? బావా, ఆ క్వశ్చన్ నాది, నువ్వెందుకు అడిగావు? దీనికి కూడా ఈగోయేనా? అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను. పనసకాయలు అమ్ముకుంటున్నావా? చెప్పరా. అమ్మ తల్ల, అన్న సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోవడానికి కాదు, ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం. బావా, ఇతను నా బాయ్ ఫ్రెండ్. వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ ఎనిమి. అన్నా మిమ్మల్ని నమ్మకాయతో కొడదాం అనుకుంటే ఆ చేసిలో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది. ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్నా. ఒక కాయ వదిలేండ్రా. పిట్ట కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు, నేను ఈ పనసకాయలతోనే కొడతా. బావా, ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను. నువ్వు తప్పుకో, లేకపోతే బై 1 గెట్ 1 కింద నువ్వు పోతావు. బావా,
బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. ఏంటి అవునా? ఉమాదేవికి పెళ్లి ఫిక్స్ అయిందంట. ఉమాదేవి అంటే ఉయ్యాల చెప్పల హీరోయిన్ అన్నా? ఈ ఉమాదేవి మా అక్క. మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈ నడుస్తున్నాడు ఎందుకు? ఉమాదేవి నా లవ్వర్ రా. మరి నీలెవరిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్దనానికి ఇష్టం లేదు. నీ పెదనాన్నకేంటి? మా నాన్నకు కూడా ఇష్టం లేదు. వీడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోడు. జనరల్ గా ప్రేమ పెళ్లిలంటే ఏ పెద్దలు ఒప్పుకోరు. మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసి చెక్కేయాల్సింది. బావతో చెక్కాడో అక్కకి ఇష్టం లేదు. ఏ ఎందుకు? ఇంటెలిజెంట్ గర్ల్. అక్క ఈగోని బావ హర్ట్ చేశాడు. మీ అక్క కూడా ఈగో ఉందా? అంతేకాదు, అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో. అదే హర్ట్ అయింది, అందుకే లవ్ కట్ అయింది. బేవర్స్ ఫ్యామిలీ అందరికి గోలే. ఇక మ్యారేజ్ లో ఏమవుతాయి మంటలు తప్ప. ఉమాదేవి పెళ్లి చేసుకోబోయేది ఎవడో హర్షవర్ధన్ ఆడు కాబోయే ఐఏఎస్ అంట. ఆడి మెడకెళ్ళి తడకలు వేస్తా. వాడి తొలకాయ తీసే లోపు మెడకాయలు ఎగిరిపోతాయి. వాళ్ళు మర్డర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరతావంటే? నా ఈగో హర్ట్ అయిందిరా. నీకు కూడా ఈగో హర్ట్ అయిందా? దేవడా, వాళ్ళు చంపుతానంటున్న హర్షవర్ధన్ గాడు ఎవరనుకుంటున్నా? ఉమాదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు కదా. కాదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు. ఓ గాడ్, నువ్వు మామూలు గాడువు కాదు, పెద్ద కేబుల్ ఆపరేటర్ గాడివి. అందరికి కనెక్షన్లు ఇచ్చేసావు. అన్నయ్య ఇప్పుడు చెప్పు, అసలు నీ లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మా నాన్న శంకర్ భూపాల్. నేను ఈగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్. వీళ్ల పెదనాన్న సూర్య ప్రతాప్. వాళ్ళిద్దరిది ముస్తఫా ఫ్రెండ్షిప్. ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఒకరి మాటకొకరు విలువించుకునేవాళ్ళు. మా మామయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం. ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం.